కొద్దిగా థిక్గా తీసుకొని ఈ కంటి పైన ఇంకొకసారి ఇట్లా వేయండి. థిక్నెస్ ఆరే కొద్దీ మళ్ళీ వేస్తూ ఉంటేనే అది కరెక్ట్గా వస్తుంది. ఇది వెనక్కి వేసుకోండి, కొంచెం దాని ముందుకు రాకుండా ఇది వెనక్కి తీసుకొచ్చుకోండి, అప్పుడు డెప్త్ వస్తుంది. ఇట్లాగా ఓన్లీ వర్మిలియా, ఏమి కాదు. తర్వాత పోస్టర్ రెడ్ తీసుకోండి. ఇలాగా ఈ పెదాలు ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద డాట్ ఇట్లా పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇట్లా రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ది కొంచెం కిందకి వచ్చాను. లేదు, అది మీరు లైన్ అలా గీసారు, అలా ఇప్పుడు అడ్జస్ట్ చేసి వచ్చాను. అలాగా మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టుకోండి, ఇలాగా ఇక్కడ ఇలా చేసుకోండి. తర్వాత వర్మిలియన్ తీసుకుంటున్నాను, వాటరీగా తీసుకొని ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టండి వర్మిలియన్. మళ్ళీ వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకొని ఈ వర్మిలియన్ని ఇట్లా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసినాక మళ్ళీ ఆ రెడ్ని ఇక్కడ స్ప్రెడ్ చేయాలి కిందకి. అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని ఇదిగో ఈ వర్మిలియన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ని, ఇక్కడున్న రెడ్ కలర్ని ఇట్లా చేసుకోండి. సో ఒకవేళ రాలేదు అంటే కొంచెం రెడ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ దాని మీదనే చుట్టూ అది పెదాలు నవ్వుతున్నట్టుగా ఉండాలి పెదాలు. ఇది తీసుకున్నాక కొంచెం దీంట్లోనే ఈ పోస్టర్ రెడ్లోనే ఈ కలర్ కొంచెం మిక్స్ చేయండి, బార్డర్ కలర్ చేసుకొని ఇదిగో అది. ఇప్పుడు సేమ్ ఇదే రెడ్లో దీంట్లోనే కొంచెం కింద కదంటే బార్డర్ రెడ్ బ్రైట్ అవుతుంది, నాట్ బ్లాక్ షేడ్. ఓకే, పోస్టర్ రెడ్ ప్లస్ బార్డర్ కలర్. ఇప్పుడు ఏదైతే డార్క్ అవుట్లైన్ ఇచ్చారో అదే పోస్టర్ రెడ్నా? ఓన్లీ పోస్టర్ రెడ్ కాదు, బార్డర్ కలిపారు కదా, ఇది కొంచెం ఒక డాట్ కలిపాను అంతే. ఇది ఒక్క రవ ఈ వర్మిలియన్ తీసుకో, ఒక్క రవ దీన్ని తీసుకొని ఇలా అనండి. చూడు ఇంత ఇట్లా ఉండాలి కలర్, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. దీన్ని మళ్ళీ ఇది డ్రై అయ్యాక చేయండి. వెట్టులో చేస్తే ఈ అయిపోతుంది కాబట్టి వెట్ అయ్యాక జస్ట్ అట్లా. ఇప్పుడు చిరునవ్వు కనిపిస్తుంది.